నర్సాపూర్ రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని వేగం పెంచాలని, సత్ఫలితాలను ఇచ్చే దిశగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. నర్సాపూర్ రెడ్డిపల్లి గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓపీ రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్, మందుల స్టాక్ వివరాలు సుదీర్ఘంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించి త్వరితగతిన ఇండ్లు నిర్మించుకోవాలని, ప్రభుత్వం దశల వారీగా బిల్లు జమ చేస్తారని, సొంతింటి కల నెరవేర్చుకోవాలని లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. అనంతరం రెడ్డిపల్లి గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించి డ్రై డే యాక్టివిటీ పటిష్టంగా అమలు కావాలని, నీరు నిల్వ ఉండకూడదని, దోమలు లార్వాలు వృద్ధి చెందకూడదని, మలేరియా, డెంగ్యూ జిల్లాలో దరిదాపులు కూడా రాకూడదని, ప్రజారోగ్యాన్ని రక్షించడంలో నిరంతరం శ్రమించాలన్నారు. ఎన్నిసార్లు చెప్తా ఉన్నాను ఏమది చేపలా ఒక పురుగులు కాదు అవి. మొత్తంలో ప్లింట్ బీమా అయ్యేసరికి 3 లక్షలు కంపల్సరీగా అవుతుంది సార్. ఇది మీరు మానిటర్ చేయండి. ఇది ప్రైస్ చాలా పెరిగిపోతున్నది ప్రతి దగ్గర. వీళ్ళే సగం తీసుకుంటున్నారు, మొత్తం సగం కంటే ఎక్కువ మేస్త్రీలకి పోతుంది. 3 లక్షలు వాళ్ళకి పోతే ఇంకేం మిగులుతుంది? పంపించింది అక్కడ డయాగ్నోస్టిక్ వెహికల్ వస్తుంది, వెహికల్ వస్తే తీసుకెళ్తాను. ఎంతైంది ఖర్చు ఇప్పుడు వరకు? ఇంకా మేస్త్రీ వేసుకుంటున్నాడు. ధైర్యం ఎప్పటి నుంచి? లేడీనా? యాంటీబయాటిక్స్ అడిక్వేట్గా ఉన్నాయా? ఇక డ్రైన్స్ ఎక్కడన్నా మొత్తం బ్లాక్ అవ్వడం అట్లా ఏమైనా ఉన్నాయా? లేదు సార్, ఒకటి కట్టు కాలువ ఉంది సార్, చెరువు వర్షం పడ్డ వరదలాగా